అవే మామయ్యతో పెళ్లి ఎపిసోడ్ 13 పండుగ సందడి కొత్త పోటీ రామాపురం ఊరు పండుగకు ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది. ఉదయం నుండి వీధులన్నీ సందడిగా మారిపోయాయి. ఒక ఇంటి ముందు ముగ్గులు, వీధుల్లో రంగురంగు తోరణాలు. పిల్లలంతా ఒకే చోటుకు చేరి పండుగలో ఏ ఆటలు పెట్టాలో మాట్లాడుకుంటున్నారు. వేణు మాత్రం చేతిలో పెద్ద జాబితా పట్టుకుని వీధిలో తిరుగుతున్నాడు. ఈసారి అన్నీ నా బాధ్యత అని అందరికీ చెప్తున్నాడు. అంతలో రాఘవ ఎదురుగా వచ్చాడు. ఏంటి వేణు ఇంత హడావుడి అని అడిగాడు. వేణు గర్వంగా జాబితా చూపిస్తూ పండుగ పోటీలన్నీ నేనే చూసుకుంటున్నాను అన్నాడు. రాఘవ జాబితా తీసుకుని చూస్తూ ఇక్కడ పిల్లల పరుగు పందెం ఉంది, కుండల పోటీ ఉంది, మహిళల ముగ్గులి పోటీ ఉంది అని చదివాడు. తర్వాత వేణు వైపు చూసి మరి నువ్వే పోటీలో పాల్గొంటున్నావు అన్నాడు. వేణు వెంటనే నేను జడ్జిని అన్నాడు. రాఘవ నవ్వుతూ నీకు పోటీ అంటే భయం కదా అన్నాడు. అది కాదు, నా స్థాయికి తగ్గ పోటీ దొరకలేదు అని వేణు చెప్పడంతో రాఘవ నవ్వేశాడు. ఇంతలో వెనుక నుండి సిరి గొంతు వినిపించింది. మీ స్థాయికి తగ్గ పోటీ అంటే ఏంటి అని అడిగింది. వేణు వెంటనే తినే పోటీ అన్నాడు. సిరి నవ్వుతూ అది పెట్టిస్తే మీరు మొదటి గెలుస్తారు అనింది. రాఘవ కూడా మొదటి బహుమతి కాదు, మొదటి ప్లేట్ ఖాళీ చేస్తాడు అన్నాడు. వేణు ముఖం చిన్నపోయింది. మీ ఇద్దరు కలిసిపోయారు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సిరి నవ్వుతూ రాఘవ వైపు చూసింది. పాపం ఇద్దరు కలిసి ఆట పట్టించేశాం అంది. రాఘవ అతనికి అలవాటే అన్నాడు. అంతలో దూరం నుండి ఒక బండి ఊరిలోకి వచ్చింది. ఒక్కసారిగా ఆగిపోయింది. బండి నుండి దిగింది సిరి తల్లిదండ్రులు. వాళ్ళతో పాటు దీప్తి కూడా ఉంది. సిరి వాళ్ళని చూసి సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అమ్మ అని తల్లిని కౌగిలించుకుంది. ఆమె తల్లి ఎలా ఉన్నావమ్మా అని అడిగింది. బాగున్నాను అని సిరి నవ్వింది. ఆమె తండ్రి రాఘవ దగ్గరికి వచ్చి బాబు పండుగకు వచ్చేశాం అన్నాడు. రాఘవ గౌరవంగా చాలా మంచిది మామగారు, ముందే రావాల్సింది అన్నాడు. దీప్తి మాత్రం సిరి దగ్గరికి వచ్చి నన్ను మర్చిపోయావా అని సరదాగా అడిగింది. సిరి నిన్నెలాగ మర్చిపోతాను అని నవ్వింది. ఇంతలో సిరి తల్లి రాఘవని చూసి మా అమ్మాయిని బాగా చూసుకుంటున్నావు కదా అని అడిగింది. రాఘవ నవ్వుతూ ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా ఉండేలా చూసుకుంటున్నాను అన్నాడు. సిరి తల్లి సంతోషంగా నవ్వింది. దీప్తి మాత్రం రాఘవ సిరిని ఇద్దరిని గమనించింది. వాళ్ళ మధ్య వచ్చిన సహజత్వం ఆమెకు కొత్తగా అనిపించింది. అంతలో ఊరి మరో చివరిలో ఒక వ్యక్తి పండుగ ఏర్పాట్లను గమనిస్తూ ఉన్నాడు. అతని పేరు మధు. ఊరిలో పెద్ద వ్యాపారి. డబ్బు ఉంది, పేరు కూడా ఉంది. కానీ రాఘవకు మాత్రం అతని మీద అంతగా నమ్మకం లేదు. మధు పక్కన నిలబడ్డ వ్యక్తి ఈసారి పండుగలో రాఘవ పేరు మరింత పెరుగుతుంది అన్నాడు. మధు చిన్నగా నవ్వాడు. పేరు పెరగడం వరకు బానే ఉంది, కానీ ప్రతి విషయంలో తన మాటే నడవాలనుకోవడం నాకు నచ్చదు అన్నాడు. పోటీలో అతన్ని ఓడించగలిగితే అని పక్కన వ్యక్తి అడిగాడు. మధు పోటీ ఒక్కటే కాదు, ఈసారి ఊరి ముందు ఎవరి మాటకు విలువ ఉందో తెలుస్తుంది అన్నాడు. అతని మాటల్లో కోపం కంటే రాఘవపై ఉన్న పోటీ భావం ఎక్కువగా కనిపించింది. అదంతా తెలియకుండా రాఘవ ఇంట్లో పండుగ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. సిరి తల్లిదండ్రులు వచ్చినందుకు ఇంట్లో సందడి పెరిగింది. దీప్తి సిరితో కలిసి వంటగదిలోకి వెళ్ళింది. నీ జీవితం ఇక్కడ ఎలా ఉంది అని దీప్తి అడిగింది. సిరి ఒక్కసారిగా ఆగిపోయింది. రాఘవ బయట నుండి నవ్వుతూ మాట్లాడుతున్న శబ్దం ఆమెకి వినిపించింది. సిరి ముఖంలో తెలియకుండానే నవ్వు వచ్చి చేరింది. బాగుంది అంది. దీప్తి ఆమె ముఖం చూసి బాగుందా అని మళ్ళీ ప్రశ్నించింది. సిరి అవును అని మరోసారి నవ్వింది. దీప్తి మాత్రం ఆమె ముఖాన్ని చూస్తూ ఏదో మారింది అని తనలో తానే అనుకుంది. అదే సమయంలో బయట వేణు పండుగల ప్రకటనల గురించి పోటీల ప్రకటన చేస్తున్నాడు. రేపు ఉదయం మొదటి పోటీ మహిళల దగ్గర ముగ్గుల పోటీ అని గట్టిగా అరిచాడు. సిరి బయటకు వచ్చింది. వేణు వెంటనే సిరి వదిన మీరు కూడా పాల్గొనాలి అన్నాడు. సిరి నేనా అని అడిగింది. రాఘవ నవ్వుతూ ఎందుకు భయమా అని ఆట పట్టించాడు. సిరి వెంటనే నాకు భయం లేదు అంది. అయితే పాల్గొంటావా అని రాఘవ అన్నాడు. సిరి అతని వైపు చూస్తూ మీరు చూస్తుంటే తప్పకుండా అంది. రాఘవ నవ్వాడు. అదే సమయంలో దూరంగా నిలబడి ఉన్న మధు వాళ్ళిద్దరినీ గమనించాడు. అంటే పోటీ మొదలైంది అని చిన్నగా నవ్వుకున్నాడు. ముగ్గుల పోటీ మొదలైన చిన్న పోటీ మరుసటి రోజు ఉదయం రామాపురం ఊరు మొత్తం పండుగ సందడితో మునిగిపోయింది. వీధి చివర పెద్ద ప్రదేశంలో ముగ్గుల పోటీ కోసం ఏర్పాట్లు చేశారు. మహిళలందరూ రంగులు ముగ్గులు పిండితో అక్కడికి చేరుకున్నారు. సిరి కూడా దీప్తితో కలిసి వచ్చింది. దీప్తి సిరిని చూసి నువ్వు గెలవాలి, లేకపోతే ఇంటికి వెళ్ళి నీ వదినకి ఏమని చెప్తావు అని సరదాగా అంది. సిరి నవ్వుతూ నాకు గెలవాలనే ఆశ కంటే మీరందరూ నన్ను ఓడించకూడదనే భయం ఎక్కువ అంది. దీప్తి వెంటనే అయితే నువ్వు నన్ను ఓడించాలి అంది. ఇద్దరూ నవ్వుకున్నారు. ఇంతలో రాఘవ వేణు అక్కడికి వచ్చారు. వేణు చేతిలో జడ్జి మార్కుల పుస్తకం ఉంది. అది చూసిన రాఘవ నిజంగానే నిన్ను జడ్జిగా పెట్టారా అని అడిగాడు. వేణు గర్వంగా అవును, నా మీద నమ్మకం ఉంది అన్నాడు. రాఘవ నిన్ను నువ్వే నమ్ముకున్నావు, అది వేరే విషయం అని చెప్పడంతో అందరూ నవ్వేశారు. పోటీ మొదలైంది. ఒక్కొక్కరు తమ ముగ్గులు వేయడం మొదలుపెట్టారు. సిరి కూడా నేలపై కూర్చుని ముగ్గు వేయడం మొదలుపెట్టింది. రాఘవ కొద్ది దూరంలో నిలబడి ఆమెను చూస్తూ ఉన్నాడు. దీప్తి అది గమనించింది. రాఘవ అని పిలిచింది. రాఘవ ఆమె వైపు చూశాడు. ముగ్గుల పోటీ జరుగుతుంది, మీరు మాత్రం ముగ్గు వేస్తున్న వాళ్ళలో ఒక్కరినే చూస్తున్నారు అంది.
రాఘవ కాస్త ఇబ్బందిగా. అలా ఏమీ లేదు అన్నాడు. దీప్తి నవ్వుతూ నాకు కనిపించదనుకుంటున్నారా అంది. రాఘవ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి కాస్త దూరంగా వెళ్ళిపోయాడు. సిరి మాత్రం వాళ్ళ మాటలు వినలేదు. ఆమెకు పూర్తిగా ముగ్గు మీదే దృష్టి పెట్టింది. కొద్దిసేపటికి అందరూ ముగ్గులు పూర్తయ్యాయి. వేణు మరో ఇద్దరు పెద్దలు కలిసి ముగ్గులను పరిశీలించడం మొదలుపెట్టారు. అప్పుడే మధు అక్కడికి వచ్చాడు. అతని వెంట అతని చెల్లెలు మాధవి కూడా ఉంది. మాధవి కూడా పోటీలో పాల్గొనింది. వేణు ప్రతి ముగ్గులు చూసి మార్కులు వేస్తున్నాడు. చివరికి సిరి ముగ్గు, మాధవి ముగ్గు రెండూ అందరికంటే బాగున్నాయని అనిపించింది. వేణు కాసేపు ఆలోచించాడు. ఇద్దరికి సమాన మార్కులు వచ్చాయి అని ప్రకటించాడు. మాధవి వెంటనే అయితే ఇద్దరికి మొదటి బహుమతేనా అడిగింది. వేణు అలా కాదు, ఇంకో చిన్న రౌండ్ పెట్టాలి అన్నాడు. మధు వెంటనే అవసరం లేదు అన్నాడు. అందరూ అతని వైపు చూశారు. మధు, ఈ సిరి ఈ ఊరికి కొత్తగా వచ్చిన అమ్మాయి. మాధవి చిన్నప్పటి నుండి ఈ ఊరిలోనే పెరిగింది. ఇలాంటి పోటీలో ఆమెకు కొంచెం అదనపు మార్కులు రావడం సహజమే అన్నాడు. ఆ మాట విన్న సిరి ఏమీ మాట్లాడలేదు. దీప్తి మాత్రం పోటీ అయితే ముగ్గురిని చూసి నిర్ణయించాలి. ఎవరు ఎక్కడి వాళ్ళు అన్నది ఎందుకు అంది. మధు ఆమె వైపు చూసి నేను ఎవరిని తక్కువ చేయడం లేదు అన్నాడు. రాఘవ అప్పటి వరకు మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు ముందుకు వచ్చి అయితే ఇద్దరికి మరో అవకాశం ఇద్దాం అన్నాడు. ఎవరికి ఏ న్యాయం జరుగుతుందో వాళ్ళే నిర్ణయించుకుంటారు అని చెప్పాడు. మధు రాఘవ వైపు చూసి చిన్నగా నవ్వాడు. సరే అన్నాడు. మరో రౌండ్ మొదలైంది. ఈసారి 5 నిమిషాల్లో చిన్న ముగ్గులు వేయాలి నిర్ణయించారు. సిరి, మాధవి ఇద్దరు మళ్ళీ కూర్చున్నారు. చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆసక్తిగా చూస్తున్నారు. రాఘవ మాత్రం సిరికి ఏమీ చెప్పకుండా దూరంగా నిలబడ్డాడు. సిరి ఒకసారి అతని వైపు చూసింది. రాఘవ చిన్నగా నవ్వి నీకు నచ్చినట్టు వేయి అన్నాడు. ఆ ఒక్క మాటతో సిరి ముఖంలో ధైర్యం వచ్చింది. ఆమె మళ్ళీ ముగ్గు వేయడం మొదలుపెట్టింది. 5 నిమిషాలు పూర్తయ్యాయి. 2 ముగ్గులు అందంగా ఉన్నాయి. ఈసారి పెద్దలు కలిసి నిర్ణయం తీసుకున్నారు. సిరికే మొదటి బహుమతి వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళంతా చప్పట్లు కొట్టారు. దీప్తి సంతోషంగా సిరిని కౌగిలించుకుంది. మాధవి కూడా నవ్వుతూ బాగా వేశావు అని సిరిని అభినందించింది. సిరి థ్యాంక్యూ అని నవ్వింది. మధు మాత్రం మౌనంగా నిలబడ్డాడు. అతని ముఖంలో చిన్న అసంతృప్తి కలిగింది. రాఘవ అతని దగ్గరకు వెళ్ళి మధు, పోటీ అంటే గెలుపోటములు ఉంటాయి అన్నాడు. మధు చిరునవ్వుతో నాకు తెలుసు రాఘవ అన్నాడు. ఈసారి పోటీ ఇక్కడితో అయిపోయిందని అనుకోకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాఘవ అతని వైపు చూస్తూ నిలబడ్డాడు. సిరి మాత్రం అతని చేతిలో ఉన్న చిన్న బహుమతిని చూసుకుంటూ సంతోషంగా ఉంది. రాఘవ దగ్గరికి వచ్చి నాకు నిజంగా గెలుస్తావని అనిపించలేదు అన్నాడు. రాఘవ నవ్వుతూ నువ్వు ప్రయత్నించావు, అందుకే గెలిచావు అన్నాడు. సిరి అతని వైపు చూసి మీరు అలా చెప్పడం నాకు ధైర్యం వచ్చింది అంది. రాఘవ ఏమీ మాట్లాడలేదు. చిన్నగా నవ్వాడు. అంతలో వేణు పరిగెట్టుకుంటూ వచ్చాడు. రాఘవ తర్వాత పోటీకి రెడీ అన్నాడు. ఏంటి అని రాఘవ అడిగాడు. వేణు గట్టిగా ఎద్దుల బండి పోటీ అని చెప్పాడు. ఊరంతా ఒక్కసారిగా ఆ వైపు కదిలింది. రాఘవ కూడా వేణుతో కలిసి అక్కడికి వెళ్ళాడు. కానీ ఆ పోటీలో రాఘవకు ఎదురుగా ఎవరు నిలబడబోతున్నారో అతనికి ఇంకా తెలియదు. ఎద్దుల బండి పోటీ. రాఘవకు ఎదురుగా మధు. ముగ్గుల పోటీ పూర్తయ్యేసరికి ఊరి చివర ఉన్న పెద్ద మైదానం దగ్గర ఎద్దుల బండి పోటీకి ఏర్పాట్లు చేశారు. పిల్లలంతా మైదానం చుట్టూ చేరిపోయారు. పెద్దవాళ్ళు ఒకవైపు కూర్చున్నారు. మహిళలు మరొక వైపు నిలబడి పోటీ చూడడానికి సిద్ధమయ్యారు. వేణు మాత్రం మధ్యలో నిలబడి అందరు వెనక్కి జరగండి, ఎద్దులు పెరిగేటప్పుడు ముందుకు వస్తే నేను బాధ్యత తీసుకోను అని గట్టిగా చెప్తున్నాడు. ఒక పెద్దాయన నవ్వుతూ నీకు ఎద్దులంటే భయమా అని అడిగాడు. వేణు వెంటనే నాకు భయం లేదు, ఎద్దులకే నా మీద ఎద్దులకే నా మీద భయం అన్నాడు. అక్కడున్న వాళ్ళంతా నవ్వేశారు. అంతలో వచ్చాడు. వేణు అతన్ని చూసి రా, నీ పేరు కూడా పోటీలో పెట్టేశాను అన్నాడు. రాఘవ ఆశ్చర్యంగా నా పేరు ఎవరు పెట్టారు అని అడిగాడు. వేణు వెంటనే నేనే అన్నాడు. నువ్వు ఎప్పుడు ఊరి పనులే చేస్తుంటావు, ఒక్కరోజైనా ఊరి వాళ్ళతో కలిసి సరదాగా ఉండాలి కదా అన్నాడు. రాఘవ నవ్వుతూ నాకు పోటీ గురించి ఏమీ తెలియదు అన్నాడు. వేణు వెంటనే అందరూ అందుకే నిన్నే పెట్టాను అని అన్నాడు. రాఘవ తలపట్టుకున్నాడు. అదే సమయంలో సిరి, దీప్తి కూడా అక్కడికి వచ్చారు. రాఘవను చూసి మీరు కూడా పోటీలో పాల్గొంటున్నారా అని అడిగింది. రాఘవ నాకు తెలియకుండానే పాల్గొంటున్నాను అన్నాడు. సిరి నవ్వింది. అయితే గెలవాలి అంది. రాఘవ ఆమె వైపు చూసి నువ్వు గెలిచావు కదా, ఇప్పుడు నా వంతా అని సరదాగా అడిగాడు. సిరి అవును అని నవ్వింది. దీప్తి వాళ్ళిద్దరిని చూస్తూ చిరునవ్వు నవ్వింది. ఆమె పక్కన నిలబడి ఉన్న ఒక యువకుడు మాత్రం ఆ దృశ్యాన్ని గమనిస్తున్నాడు. అతను ఊరికి వచ్చిన కొత్తగా వచ్చిన అర్జున్. అతని తండ్రి పక్క ఊరిలో వ్యవసాయ పనులు చూసుకుంటాడు. పండుగ కోసం తమ మామయ్య ఇంటికి వచ్చాడు. అర్జున్ చూపు దీప్తి మీదే ఉంది. కానీ దీప్తి మాత్రం అది తెలియదు. అంతలో వేణు గట్టిగా పోటీదారులంతా సిద్ధం అని అరిచాడు. రాఘవ అతని బండి వైపు వెళ్ళాడు. అప్పుడే మరొక వైపు నుండి మధు వచ్చాడు. అతని చేతిలో ఎద్దుల కాడి ఉంది. రాఘవ అతన్ని చూసి నువ్వు కూడా పాల్గొంటున్నావా అని అడిగాడు. మధు నవ్వుతూ ఎందుకు, నన్ను చూసి భయపడుతున్నావా అన్నాడు.
రాఘవ కూడా నవ్వుతూ భయపడే పరిస్థితి వస్తే ముందే చెప్తాను అన్నాడు. మధు అయితే ఈరోజే చూద్దాం అన్నాడు. వాళ్ళ మాటలు విన్న వేణు ఇది పోటీనా లేక పాత పగ తీర్చుకునే కార్యక్రమమా అని అడిగాడు. రాఘవ మధు ఇద్దరు ఒకేసారి నవ్వారు. మాధవి అక్కడికి వచ్చి మధుతో అన్నయ్య ఓడిపోతే ఇంటికి రావద్దు అంది. మధు నేను ఓడిపోతానని నీకెవరు చెప్పారు అన్నాడు. మాధవి నవ్వుతూ అయితే ముందే చెప్పేస్తే మీరు కోపడతారు కదా అంది. అక్కడే ఉన్న సిరి మాధవి కూడా చాలా సరదాగా మాట్లాడుతుంది అని దీప్తితో చెప్పింది. దీప్తి అవును నాకు కూడా నచ్చింది అంది. మాధవి వాళ్ళ దగ్గరికి వచ్చి మీ ఇద్దరు మా ఇంటికి ఎప్పుడైనా రావాలి అంది. సిరి తప్పకుండా వస్తాం అంది. మాధవి సిరిని చూసి నువ్వు గెలిచిన ముగ్గు చాలా బాగుంది అంది. సిరి థ్యాంక్ యూ అని చెప్పింది. మాధవి వెళ్ళిపోయిన తర్వాత దీప్తి మెల్లగా మధు అంత చెడ్డవాడిలా అనిపించటం లేదు అంది. సిరి నాకు కూడా అలాగే అనిపించింది. ఇక పోటీ మొదలయ్యే సమయం వచ్చింది. వేణు గట్టిగా 3, 2, 1 అని లెక్కపెట్టాడు. ఎద్దుల బండ్లు ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లాయి. ఊరంతా కేరింతలు కొట్టాయి. రాఘవ మధు ఇద్దరు బండ్లు దాదాపు సమానంగా పరిగెత్తుతున్నాయి. సిరి ఆందోళనగా రాఘవ వైపు చూస్తుంది. దీప్తి కూడా ఆసక్తిగా చూస్తుంది. అర్జున్ మాత్రం పోటీ కంటే దీప్తి ముఖంలో కనిపిస్తున్న ఉత్సాహాన్నే గమనిస్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక మధు బండి కాస్త ముందుకు వచ్చింది. వేణు గట్టిగా మధు ముందంజలో ఉన్నాడు అని అరిచాడు. సిరి ఒక్కసారిగా రాఘవ అని గట్టిగా అరిచింది. రాఘవ వెనక్కి తిరిగి చూసి ఆమెను చూశాడు. ఆమె ముఖంలో కనిపించిన ఆందోళన చూసి రాఘవ చిన్న చిరునవ్వు నవ్వాడు. తర్వాత బండిని మరింత వేగంగా నడిపించాడు. చిన్న మలుపు దగ్గర వచ్చేసరికి 2 బండ్లు మళ్ళీ పక్కకే చేరాయి. ఇప్పుడు ఎవరు గెలుస్తారో ఎవరు ఊహించలేకపోతున్నారు. మైదానం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. మైదానం మొత్తం నిశ్శబ్దంగా మారింది. రాఘవ బండి మధు బండి 2 చివరి మలుపు దాటుతున్నాయి. ఇద్దరి మధ్య తేడా చాలా ఉంది. అక్కడున్న వాళ్ళంతా ఎవరు గెలుస్తారో అని ఆసక్తిగా చూస్తున్నారు. వేణు మాత్రం గొంతు పగిలేలా రాఘవ ఇంకాస్త వేగంగా అని అరుస్తున్నాడు. అంతలో మధు బండి కొంచెం ముందుగా వెళ్ళింది. మధు గెలిచేలా కనిపించింది. కానీ చివరి క్షణంలో కొన్ని అడుగుల్లో రాఘవ బండి ముందుకు వచ్చింది. చివరికి రాఘవ పోటీలో గెలిచాడు. మైదానం మొత్తం చప్పట్లతో మారుమ్రోగింది. సిరి ఆనందంగా చప్పట్లు కొట్టింది. గెలిచారు అని సంతోషంగా అంది. దీప్తి కూడా సిరితో కలిసి నవ్వింది. వేణు అయితే రాఘవ దగ్గరకు పరిగెట్టుకుంటూ వెళ్ళి నాకు తెలుసు అన్నాడు. రాఘవ నవ్వుతూ నిన్ను నువ్వు తప్ప అందరికీ తెలుసు అన్నాడు. వేణు ముఖం చిన్నబోయింది. అది కూడా నిజమే అని చెప్పడంతో అందరూ కూడా నవ్వేశారు. మధు మాత్రం తన బండిని ఆపి కిందికి దిగాడు. అతని ముఖంలో ఓటమి కనిపించిన కోపం లేదు. రాఘవ దగ్గరకు వచ్చి బాగా నడిపావు అన్నాడు. వేణు చెయ్యి ముందుకు చాపి నువ్వు కూడా బాగా పోటీ ఇచ్చావు అన్నాడు. మధు అతని చెయ్యి పట్టుకున్నాడు. ఇద్దరు మాత్రం ఒప్పుకున్నారు. అక్కడే ఉన్న పెద్దాయన పోటీ అంటే ఇదే, ఓడినవాడు గెలిచినవాడు అభినందించాలి అన్నాడు. మధు నవ్వుతూ తల ఊపాడు. అయితే అతని మనసులో మాత్రం తర్వాతి పోటీలో నేను గెలవాలి అనే ఆలోచన మొదలైంది. రాఘవ మీద ద్వేషం కాదు, తనలో తాను నిరూపించుకోవాలనే పట్టుదల. ఇదంతా చూస్తున్న మాధవి అన్నయ్య ఓడిపోయిన ముఖం చూస్తే గెలిచినట్టే ఉంది అని ఆట పట్టించింది. మధు తర్వాత పోటీ నీది అన్నాడు. మాధవి వెంటనే అయ్యో నన్నెందుకు లాగుతున్నావు అని నవ్వింది. అక్కడే ఉన్న సిరి మాధవి మనిద్దరం కలిసి పోటీ పడదాం అంది. మాధవి సరే అంది. దీప్తి వెంటనే నేను కూడా అంది. వేణు పక్క నుండి అయితే ఇది మహిళల పోటీ అయిపోయింది అన్నాడు. సిరి మీరు మాత్రం రావద్దు అంది. వేణు ఆశ్చర్యంగా ఎందుకు అని అడిగాడు. మీరు వస్తే పోటీ కంటే కామెడీ ఎక్కువ అవుతుంది అని దీప్తి చెప్పడంతో అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. అర్జున్ కూడా అక్కడే నిలబడి నవ్వాడు. దీప్తి మొదటిసారి అతని వైపు చూసింది. అతను తనని గమనిస్తున్నాడని అనింది. మొదటిసారి అతని వైపు చూస్తున్నాడని గమనించి ఏమిటి అని అడిగింది. అర్జున్ కాస్త తడబడుతూ ఏం లేదు అన్నాడు. పోటీ బాగుంది. దీప్తి అవును అని అంది. ఇక తన స్నేహితురాల దగ్గరికి వెళ్ళిపోయింది. అర్జున్ మాత్రం ఆమెను వెళ్ళేవైపే చూస్తూ చిన్నగా నవ్వుకున్నాడు. ఇదంతా మాధవి గమనించింది. ఆమె అర్జున్ దగ్గరికి వెళ్ళి మీరు మా ఊరికి కొత్త కదా అని అడిగింది. అర్జున్ అవును అన్నాడు. నేను అర్జున్. మాధవి తెలుసు అని నవ్వింది. అర్జున్ ఆశ్చర్యంగా ఎలా అని అడిగాడు. మీరు వచ్చి 2 రోజులయ్యింది. మా ఊర్లో ఎవరు వచ్చినా అందరికీ తెలుస్తుంది అని మాధవి చెప్పింది. ఆ మాటకు అర్జున్ నవ్వాడు. అయితే ఈ ఊర్లో రహస్యాలు ఉండవన్నమాట అన్నాడు. మాధవి రహస్యాలు ఉంటాయి కానీ ఎక్కువ రోజులు దాచలేరు అని చెప్పి వెళ్ళిపోయింది. అర్జున్ ఆమె మాటలకు నవ్వుకున్నాడు. అదే సమయంలో మధు రాఘవ దగ్గరకు వచ్చాడు. రాఘవ అని పిలిచాడు. ఏంటి? రేపటి పోటీలో నేను కూడా నీకు గట్టిగా పోటీ ఇస్తాను అన్నాడు. రాఘవ నవ్వుతూ పోటీ ఇవ్వు కానీ ఓడిపోయిన తర్వాత నన్ను నిందించుకు అన్నాడు. మధు అది నా పని కాదు అని నవ్వాడు. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. దూరంగా నిలబడి ఉన్న సిరి వాళ్ళిద్దరినీ చూసింది. సిరి దగ్గరికి వచ్చి నీ భర్తకి మధుతో మంచి పోటీ ఏర్పడుతుంది అంది. సిరి పోటీ ఉన్నా మంచిదే అంది. అది గొడవగా మారకపోతే దీప్తి తల ఊపింది. అవును అని చెప్పి కానీ రాఘవ గెలిచినప్పుడు
నువ్వెంతో సంతోషంగా ఉన్నావో చూశాను అంది. సిరి ఒక్కసారిగా సిగ్గుపడింది. అలా ఏమీ లేదు అంది. దీప్తి నవ్వుతూ సరే సరే అంది. సిరి మాత్రం ఏమీ మాట్లాడలేదు. ఆమె చూపు మళ్ళీ రాఘవ వైపే వెళ్ళింది. అతను దూరంగా నిలబడి నవ్వుతూ వేణుతో మాట్లాడుతున్నాడు. సిరి ముఖంలో తెలియకుండానే చిరునవ్వు వచ్చింది. పండుగలో ఒకరోజు చిన్న పోటీ, కానీ ఆ రోజు రాఘవ నందు మధ్య పోటీకి పునాది పడింది. రాఘవ మధుకు మధ్య పోటీకి పునాది పడింది. దీప్తి జీవితంలోకి అర్జున్ అనే వ్యక్తి అడుగుపెట్టాడు. మాధవికి మాత్రం అతనితో మొదటి పరిచయమే కొంచెం ఆసక్తికరంగా అనిపించింది. ఆ పండుగలో మిగిలిన పోటీలు ఇంకా ఎక్కువగా సందడి చేయబోతున్నాయి. మీ ఇద్దరు గెలవాలని చాలా ప్రయత్నించారు కదా అని అడిగాడు. ఇద్దరు తల ఊపారు. అయితే ఎవరు ముందు వచ్చారనే దానికి ఇద్దరు బాగా పరిగెత్తారన్నదే ముఖ్యం అన్నాడు. తర్వాత వేణు వైపు చూసి మరోసారి ఇలాంటి పోటీకి ముగింపు గీత దగ్గర ఒక పెద్ద వ్యక్తిని నిలబెట్టు అన్నాడు. వేణు సరే అన్నాడు. అక్కడున్న ఒక పెద్దాయన ఈసారి ఇద్దరికి బహుమతి ఇవ్వండి అన్నాడు. రాఘవ అదే చేద్దాం అని చెప్పాడు. పిల్లలిద్దరికీ బహుమతులు ఇచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా శాంతించారు. సిరి ఆ దృశ్యాన్ని చూస్తూ రాఘవను మెచ్చుకుంది. చిన్న విషయాన్ని కూడా ఎంత బాగా పరిష్కరిస్తారో అని దీప్తితో చెప్పింది. దీప్తి నవ్వుతూ అందుకే నీకు నచ్చుతాడేమో అంది. సిరి వెంటనే అక్కర్లేని మాటలు మాట్లాడుకు అని సిగ్గుపడింది. అదే సమయంలో మధు, మాధవి కూడా అక్కడికి వచ్చారు. పిల్లలు మధు పిల్లల పోటీలను చూస్తూ చిన్నప్పుడు మనం కూడా ఇలాగే ఆడుకునే వాళ్ళం అన్నాడు. మాధవి మీరు చిన్నప్పుడు కూడా గొడవలు చేసేవారట అంది. మధు అది ఎవరు చెప్పారు అని అడిగాడు. మాధవి అమ్మా అని నవ్వింది. మధు కూడా నవ్వాడు. అప్పుడే మాధవి చూపు అర్జున్ వైపు వెళ్ళింది. అర్జున్ పిల్లల కోసం నీళ్లు పంచుతున్నాడు. మాధవి అతని దగ్గరికి వెళ్ళి మీరు కూడా పండుగ పనుల్లో కలిసిపోయారు అంది. అర్జున్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖాళీగా ఉండకూడదనిపించింది అన్నాడు. మాధవి మంచి మాట అంది. ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. అది గమనించిన దీప్తి నవ్వుతూ మాధవి కూడా అందరితో త్వరగా కలిసిపోతుంది అంది. సిరి అవును అని చెప్పింది. అంతలో మధు రాఘవ దగ్గరకు వచ్చాడు. ఈ రోజు సాయంత్రం యువకుల తాడు లాగుట పోటీ ఉంది అన్నాడు. నీ జట్టు సిద్ధంగా ఉందా? రాఘవ నవ్వుతూ నాకు జట్టు ఏదో కూడా తెలియదు అన్నాడు. మధు అయితే నేను ముందే గెలిచినట్టే అన్నాడు. వేణు వెంటనే మధ్యలోకి వచ్చి అలా కాదు రాఘవ జట్టులో నేను ఉన్నాను అన్నాడు. మధు అతన్ని చూసి అయితే మాకు గెలుపు ఖాయం అన్నాడు. వేణు నోరు తెరిచి చూస్తూ నన్నే తక్కువ చేస్తున్నావా అన్నాడు. మధు నవ్వుతూ నువ్వు అర్థం చేసుకున్నావు అన్నాడు. అక్కడున్న వాళ్ళంతా నవ్వేశారు. సాయంత్రానికి తాడు లాగుట పోటీకి మైదానం సిద్ధమైంది. ఒకవైపు రాఘవ జట్టు, మరోవైపు మధు జట్టు. ఊరి యువకులంతా రెండు వైపులా చేరారు. సిరి, దీప్తి, మాధవి కూడా చూడడానికి వచ్చారు. వేణు రాఘవ పక్కన నిలబడి ఈసారి మాత్రం నేను ప్రాణం పెట్టి లాగుతాను అన్నాడు. రాఘవ ముందు తాడు నీ చేతిలో ఉండేలా చూసుకో అన్నాడు. వేణు కోపంగా చూసిన చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వు చూసి తానే నవ్వేశాడు. విజిల్ మోగింది. రెండు జట్లు తాడును బలంగా లాగడం మొదలుపెట్టారు. రాఘవ మొదటి జట్టు ముందుకు వచ్చింది. తర్వాత మధు జట్టు బలంగా లాగింది. తాడు మధ్యలో ఉన్న గుర్తు ఒక్కసారిగా ఈ వైపు ఒకసారి ఆ వైపు ఒకసారి కదులుతుంది. అంతలో వేణు కాలు జారి కింద పడిపోయాడు. అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. రాఘవ లేవు వేణు అని ఆయన అరుస్తూ నవ్వాడు. వేణు నేల మీద నుండి నేను పడిపోలేదు, తాడు నన్ను లాగింది అని అరిచాడు. అందరూ మళ్ళీ నవ్వేశారు. కానీ ఆ నవ్వుల మధ్య మధు జట్టు ఒక్కసారిగా బలంగా లాగడంతో రాఘవ జట్టు వెనక్కి జారింది. సిరి ఆందోళనగా లేచి నిలబడింది. ఇప్పుడు పోటీ మరింత ఉత్కంఠగా మారే మధు జట్టు బలంగా లాగడం రాఘవ జట్టు కొంచెం వెనక్కి వచ్చింది. వేణు ఇంకా నేల మీద నుండి లేవడానికి ప్రయత్నిస్తున్నాడు. నన్ను వదిలేయండి, ముందు నన్ను లేపండి అని అరిచాడు. రాఘవ నవ్వుతూ ముందు తాడు పట్టుకో అన్నాడు. వేణు వెంటనే లేచి తాడు పట్టుకున్నాడు. ఇప్పుడు చూడు అని గట్టిగా లాగాడు. చుట్టూ ఉన్న యువకులంతా ఉత్సాహంగా అరుస్తున్నారు. రాఘవ లాగు, మధు లాగు అని రెండు వైపులా కేకలు వినిపిస్తున్నాయి. సిరి మాత్రం రాఘవ వైపే చూస్తుంది. రాఘవ చెమటలు పడుతున్న తాడును వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. దీప్తి సిరి దగ్గరికి వచ్చి నీకు టెన్షన్గా ఉందా అడిగింది. సిరి వెంటనే ఏం లేదు అని అంది. దీప్తి నవ్వుతూ నీ ముఖం మాత్రం వేరే చెప్తుంది అంది. సిరి ఏమీ మాట్లాడకుండా మళ్ళీ రాఘవ వైపు చూసింది. అంతలో మధు చుట్టూ మరొకసారి బలంగా తాకింది. రాఘవ జట్టు గుట్టు దాదాపు వాటమి గీత దగ్గరకు వచ్చింది. వేణు రాఘవ అయిపోయింది అని అరిచాడు. రాఘవ ఇంకా అయిపోలేదు అని చెప్పాడు. అతని మాట విన్న వెంటనే అతని జట్టులో ఉన్న యువకులంతా మరింత బలంగా లాగారు. ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. తాడు మళ్ళీ రాఘవ వైపు కదిలింది. మధు ఆశ్చర్యంగా రాఘవ వైపు చూశాడు. అందరూ ఒకేసారి లాగండి అని తన జట్టుకు చెప్పాడు. ఇరువైపులా ఉన్న వాళ్ళు శక్తినంతా ఉపయోగించారు. కొన్ని క్షణాల పాటు ఎవరు గెలుస్తారో అర్థం కాలేదు. చివరికి రాఘవ జట్టు కొంచెం ముందుకు లాగింది. విజిల్ మోగింది. రాఘవ జట్టు గెలిచింది. మైదానం మొత్తం చప్పట్లతో మారుమ్రోగింది. వేణు ఆనందంతో గెలిచాం అని అరుస్తూ రాఘవను కౌగిలించుకున్నాడు. రాఘవ నవ్వుతూ
నువ్వు పడిపోయినా చివరికి పనిచేశావు అన్నాడు వేణు గర్వంగా. అదే నా టాలెంట్ అన్నాడు. మధు తన జట్టు దగ్గరికి వెళ్ళి వాళ్ళను అభినందించాడు. తర్వాత రాఘవ దగ్గరకు వచ్చాడు. ఈరోజు నీదే గెలుపు అన్నాడు రాఘవ. నీ జట్టు కూడా చాలా బాగా ఆడింది అన్నాడు మధు నవ్వుతూ. తర్వాత పోటీలో మాత్రం నిన్ను ఓడిస్తాను అన్నాడు రాఘవ. చూద్దాం అని నవ్వాడు. అది విన్న మాధవి, అన్నయ్య ప్రతి పోటీను రాఘవతోనే ఎందుకు పెట్టుకుంటున్నారు అని అడిగింది. మధు, పోటీ ఉంటేనే కదరా సరదా అన్నాడు. మాధవి, సరదా పేరుతో ప్రతిసారి ఓడిపోతే మాత్రం అని అడిగింది. మధు ఆమె వైపు చూసి, నువ్వు నా చెల్లివి కాబట్టి ఇంత మాట్లాడుతున్నావు అన్నాడు. మాధవి నవ్వుతూ, అదే నా అదృష్టం అంది. అక్కడే ఉన్న సిరి, దీప్తి కూడా నవ్వారు. ఇంతలో రాఘవ తండ్రి దగ్గరకు ఒక పెద్దాయన వచ్చాడు. రాఘవ చాలా బాగా చేస్తున్నాడు అని ప్రశంసించాడు. ఈసారి పండుగలో యువకులంతా అతని మాట వింటున్నారు. ఆ మాట మధు చెవిలో పడింది. ఈ పండుగలో యువకులంతా అతని మాట వింటున్నారు అన్నాడు. ఆ మాట మధు చెవిలో కూడా పడింది. అతను ఏమీ అనకుండా అక్కడి నుండి కొంచెం దూరం వెళ్ళాడు. మాధవి అతని వెంట వెళ్ళింది. అన్నయ్య అని పిలిచింది. మధు ఆగాడు. ఏంటి, రాఘవ గెలిచాడని బాధపడుతున్నావా? మధు నవ్వాడు. లేదు, నిజంగానే అని చెప్పాడు. అతను మంచి పని చేస్తున్నాడు, అందుకే అందరూ అతని మాట వింటున్నారు. మాధవి, అయితే సమస్య ఏమిటి? మధు కాసేపు ఆలోచించి అన్నాడు. కానీ నేను కూడా ఈ ఊరి కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. మాధవి అతని వైపు చూసి నవ్వింది. అయితే చేయండి అంది. రాఘవతో పోటీ పడడానికి కాదు, మన ఊరికి ఉపయోగపడేలా. మధు చెల్లి మాట విని మౌనంగా నవ్వాడు. సరే అన్నాడు. అదే సమయంలో దీప్తి కొంచెం దూరంగా నిలబడి ఉంది. అర్జున్ ఆమె దగ్గరికి వచ్చాడు. మీరు ఈ ఊరిలోనే ఉంటారా అని అడిగాడు. దీప్తి, లేదు, సిరి నా స్నేహితురాలు అని చెప్పింది. ఆమెను చూడడానికి వచ్చాను. అర్జున్, అయితే పండుగ అయిపోయాక వెళ్ళిపోతారా అని అడిగాడు. దీప్తి, అవును, ఎందుకు? అర్జున్ కాస్త తడబడుతూ, ఏం లేదు, ఇక్కడ పండుగ మీకు నచ్చిందా అని అడిగాడు. దీప్తి చిన్నగా నవ్వి అంది, ముఖ్యంగా ఇక్కడ మనుషులు అని చెప్పి సిరి వైపు నడిచింది. అర్జున్ ఆమె వెళ్ళిపోతున్న ఆమె వైపు చూస్తూ నిలబడ్డాడు. అంతలో వేణు వచ్చి, ఎవరిని చూస్తున్నావు అని అడిగాడు. అర్జున్ ఒక్కసారిగా తడబడుతూ ఎవరినీ కాదు అన్నాడు. వేణు నవ్వుతూ, సరే, నాకు అర్థమైంది అని చెప్పి వెళ్ళిపోయాడు. అర్జున్ మాత్రం ఇప్పుడే అర్థం చేసుకున్నాడా అని తనలో తానే అని నవ్వుకుని వెళ్ళిపోయాడు. ఇక పండుగలో చివరి రోజు మహిళల వంటల పోటీ, యువతకు మరో ప్రత్యేకత పోటీ పెట్టాలని రాఘవ ప్రకటించాడు. అది విన్న వెంటనే వేణు, మరి నా పోటీ ఏంటి అడిగాడు. రాఘవ, నీకు ప్రత్యేకంగా ఒక పోటీ పెడదాం అని అన్నాడు. వేణు సంతోషంగా, ఏంటి? రాఘవ నవ్వుతూ, ఎక్కువగా మాట్లాడకుండా 5 నిమిషాలు ఉండే పోటీ అన్నాడు. అక్కడ వాళ్ళంతా ఒక్కసారిగా నవ్వేశారు. వేణు మాత్రం అది నా వల్ల కాదు అని చెప్పడంతో మళ్ళీ నవ్వులు పూసాయి. పండుగ సందడి మరింత పెరుగుతోంది. కానీ మధు మనసులో మాత్రం ఒక కొత్త ఆలోచన మొదలైంది. రాఘవతో పోటీ పడడం మాత్రమే కాదు, తాను కూడా ఊరికి ఉపయోగపడే పని చేయాలి. అదే సమయంలో దీప్తి జీవితంలోకి అర్జున్ పరిచయం కూడా నెమ్మదిగా బలపడుతోంది. వంటల పోటీ ఊరంతా నవ్వలే. మరుసటి రోజు ఉదయం పండుగ మైదానం ఒక పక్క మహిళల వంటల పోటీకి ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్క ఇంటి నుండి ఒక్కొక్కరు పోటీలో పాల్గొనాలని ముందే నిర్ణయించారు. సిరి కూడా పోటీలో పాల్గొంటానని చెప్పింది. దీప్తి మాత్రం ఆమె పక్కకు కూర్చుని, నువ్వు ఏం వండబోతున్నావు అని అడిగింది. సిరి, ఇంకా నిర్ణయించుకోలేదు అంది. దీప్తి నవ్వుతూ, అయితే చివరి నిమిషంలో ఏదైనా చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తావన్నమాట అని అంది. సిరి కూడా నవ్వింది. అంతలో రాఘవ అక్కడికి వచ్చాడు. సిరిని చూసి, పోటీకి సిద్ధమా అని అడిగాడు. అవును అంది సిరి. రాఘవ, ఏం వండబోతున్నావో చెప్పవా అని అడిగాడు. సిరి వెంటనే, మీరు చెప్పేస్తే మీరు ముందే రుచి చూసేస్తారు అంది. రాఘవ నవ్వుతూ, అది నిజమే అన్నాడు. దీప్తి వెంటనే, అయితే ముందుగా నీ భర్తకు పెట్టకండి, జడ్జిలకే పెట్టండి అంది. సిరి సిగ్గుపడుతూ, మీ ఇద్దరూ కలిసి నన్ను ఆట పట్టించకండి అంది. అంతలో మాధవి కూడా అక్కడికి వచ్చింది. ఆమె చేతిలో కొన్ని కూరగాయలు ఉన్నాయి. నేను కూడా పోటీలో ఉన్నాను అంది. మంచిదే, మన ఇద్దరం పోటీ పడదాం అంది మాధవి. ఈసారి మాత్రం నేనే గెలుస్తాను అని నవ్వింది. అంతలో పక్కనే నిలబడి ఉన్న మధు, ముందే గెలుస్తానని చెప్పడం మంచిది కాదు అన్నాడు. మాధవి అతని వైపు చూసి, అన్నయ్య, మీరు నిన్న ఏం చెప్పారు అని అడిగింది. ఏం చెప్పాను? పోటీ అంటే గెలుపోటములు ఉంటాయని అని మాధవి చెప్పడంతో అక్కడున్న వాళ్ళంతా నవ్వారు. మధు కూడా నవ్వుతూ, సరే, నువ్వే గెలువు అన్నాడు. కొద్దిసేపటికి వంటల పోటీ మొదలైంది. సిరి ఒకవైపు కూర తయారు చేస్తుంది. మాధవి మరొక వైపు పులిహోర చేస్తుంది. మిగతా మహిళలు కూడా తమ వంటల్లో బిజీగా ఉన్నారు. రాఘవ మాత్రం దూరంగా నిలబడి అందరినీ గమనిస్తున్నాడు. వేణు అతని దగ్గరికి వచ్చి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. రాఘవ, పోటీ ఎలా జరుగుతుందో చూస్తున్నాను అన్నాడు. వేణు, అది కాదు, సిరి ఏం చేస్తుందో చూడడానికి వచ్చావు అన్నాడు. రాఘవ అతని వైపు చూసి, నువ్వు నీ పని చూసుకో అన్నాడు. వేణు నవ్వుతూ, అర్థమైంది అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంతలో సిరి కూడా కూరలో ఉప్పు వేస్తూ అయ్యో అని ఒక్కసారిగా ఆగిపోయింది. దీప్తి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమైంది అని అడిగితే,
ఉప్పు ఎక్కువైపోతుందేమో అనిపిస్తుంది అంది సిరి. దీప్తి కొంచెం రుచి చూసి అయ్యో నిజంగా ఎక్కువయింది అంది. సిరి కంగారు పడింది. ఇప్పుడు ఏం చేయాలి అని అడిగింది. అప్పుడే పక్క నుండి రాఘవ భయపడకు అన్నాడు. కొంచెం ఉడికించిన కూరగాయలు కలుపు రుచి సరిపోతుంది. సిరి అతని వైపు చూసి మీకు ఇవన్నీ కూడా తెలుసా అని అడిగింది. రాఘవ నవ్వుతూ ఇంట్లో పెరిగిన వాడికి వంటగదిలో తిరగకుండా ఎలా అన్నాడు. సిరి వెంటనే అతను చెప్పినట్టే చేసింది. కొద్దిసేపటికి రుచి బాగానే వచ్చింది. సిరి ఊపిరి పీల్చుకుంది. థ్యాంక్ యూ అంది. రాఘవ నువ్వు గెలవాలని నేను చెప్పలేదు అన్నాడు. సిరి నవ్వుతూ తెలుసు. అంతలో పోటీ సమయం పూర్తయింది. అన్ని వంటకాలు ఒక దగ్గరకు పెట్టారు. జడ్జిలు ఒక్కొక్కరు వంటకాన్ని రుచి చూస్తున్నారు. సిరి మాధవులు ఇద్దరు ఆసక్తిగా చూస్తున్నారు. చివరి ఫలితాలు ప్రకటించే సమయం వచ్చింది. వేణు చేతిలో మైక్ తీసుకుని మొదటి బహుమతి అని కాసేపు ఆపాడు. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. సిరికి అని ప్రకటించారు. సిరి ఆశ్చర్యంగా నిలబడింది. దీప్తి చప్పట్లు కొట్టింది. మాధవ కూడా సంతోషంతో చప్పట్లు కొట్టింది. మాధవ దగ్గరకు వచ్చి అభినందనలు అంది. సిరి వెంటనే నీ వంట కూడా చాలా బాగుంది అంది. మాధవి నవ్వుతూ తర్వాత నేను గెలుస్తాను అంది. మాధవి పక్క నుండి అదే మాట నిన్న కూడా చెప్పావు అన్నాడు. మాధవి ఈసారి నిజంగానే అని చెప్పింది. అందరూ నవ్వుకున్నారు. బహుమతి తీసుకున్న తర్వాత సిరి రాఘవ దగ్గరకు వచ్చింది. మీరు చెప్పకపోతే నా కూర పాడైపోయేది అంది. రాఘవ అది నీ వంట, నేను చిన్న సలహా మాత్రమే ఇచ్చాను అన్నాడు. సిరి నవ్వుతూ అయినా నా గెలుపులో మీ వాటా కూడా ఉంది. రాఘవ ఆమె వైపు చూసి అయితే బహుమతిలో సగం నాకు ఇవ్వాలి అన్నాడు. సిరి వెంటనే అది కుదరదు అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. రాఘవ కూడా నవ్వుకున్నాడు. ఆ దృశ్యాన్ని గమనించిన సిరి తల్లి దీప్తి వైపు చూసింది. మాట విన్న రాఘవ కాసేపు అతని వైపు చూశాడు. నా టీం నీ టీం కలిసి ఏం చేయాలి అనుకుంటున్నావు అని అడిగాడు. మధు పండుగ చివరి రోజు ఊరంతా భోజనం ఉంటుంది కదా, అందరి భోజనం సరిగ్గా జరిగేలా మనిద్దరం కలిసి అన్నాడు. రాఘవ వెంటనే మంచి ఆలోచన అన్నాడు. అది విన్న వేణు వెంటనే మధ్యలోకి వచ్చాడు. అంటే భోజనం దగ్గర బాధ్యత నాదే కదా అన్నాడు. మధు నవ్వుతూ నీకు ఒక పని ఇస్తాం అన్నాడు. వేణు సంతోషంగా ఏంటి? అందరికీ ప్లేట్లు అందించాలి అన్నాడు. వేణు ముఖం వెంటనే మారిపోయింది. అంత పెద్ద బాధ్యత అడిగాడు. రాఘవ నవ్వుతూ నీ వల్ల ఇంకెవరికైనా పని పెట్టాలంటే మాకు భయం అన్నాడు. వేణు సరే కానీ భోజనం అయిపోయిన తర్వాత నాకు 2 సీట్లు ఎక్కువ కావాలి అన్నాడు. అది ఎందుకు అని రాఘవ అడిగాడు. పని చేసినందుకు జీతం అని వేణు చెప్పడంతో అందరూ నవ్వారు. మధు కూడా నవ్వుతూ సరే అన్నాడు. మధు రాఘవ కలిసి పండుగ ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటుండగా మాధవి వాళ్ళ దగ్గరకు వచ్చింది. అన్నయ్య అని పిలిచింది. మధు తిరిగి చూసి ఏంటి మరుసటి రోజు భోజనం కోసం బియ్యం కూరగాయలు తెప్పించారా అడిగింది. మధు ఇంకా లేదు అన్నాడు. మాధవి వెంటనే అయితే నేను సిరి వెళ్ళి మార్కెట్ నుండి తీసుకొస్తాం అంది. సిరి కూడా అక్కడికి వచ్చింది. అవును మేమిద్దరం వెళ్తామంది. రాఘవ మీతో ఎవరొకరు రావాలి అన్నాడు. మాధవి వెంటనే ఎందుకు అని అడిగింది. ఇంత సామాను ఉంటుంది అన్నాడు రాఘవ. అయితే అర్జున్ వైపు అర్జున్ను పంపిస్తాను అన్నాడు మధు. అర్జున్ కొంత దూరంలో ఉన్నాడు. మధు పిలవగానే అక్కడికి వచ్చాడు. మార్కెట్కి వెళ్ళి సామాను తీసుకురాగలవా అని అడిగాడు. అర్జున్ తప్పకుండా అన్నాడు. దీప్తి కూడా అక్కడే ఉంది. నేను కూడా వస్తాను అంది. సిరి నవ్వుతూ అయితే మనమంతా కలిసి వెళ్ళొచ్చు అంది. మాధవి అవును అంది. కొద్దిసేపటికి సిరి, దీప్తి, మాధవి, అర్జున్ నలుగురు మార్కెట్కి బయలుదేరారు. మార్కెట్లో పండుగ సందడి మరింత ఎక్కువగా ఉంది. ఎక్కడ చూసినా పూలు, పండ్లు, కూరగాయలు కనిపిస్తున్నాయి. మాధవి ఒక దుకాణం దగ్గర ఆగి ఇక్కడ కూరగాయలు బాగున్నాయి అంది. అర్జున్ వెంటనే సంచులు తీసుకున్నాడు. మీరు చెప్పండి నేను తీసుకుంటాను అన్నాడు. మాధవి మీరు చాలా మంచి పని చేస్తున్నారే అంది. అర్జున్ నవ్వుతూ పండుగకు వచ్చిన వాడిని పని చేయకపోతే ఇంట్లో వాళ్ళు నన్ను ఊరుకోనివ్వరు అన్నాడు. దీప్తి అతని మాట విని నవ్వింది. సిరి మాత్రం మాధవి వైపు చూసి చిన్నగా నవ్వింది. మాధవి ఏమిటి అని అడిగింది. సిరి ఏం లేదు అంది. మార్కెట్లో సామాను తీసుకుంటుండగా ఒక కూరగాయల వ్యాపారి మరో వ్యక్తికి మధ్య గొడవ మొదలైంది. నువ్వు నా దుకాణం ముందు బండిని ఎందుకు పెట్టావు అని వ్యాపారి కోపంగా అడిగాడు. అవతల వ్యక్తి ఇది పంచాయతీ దారి, నీ సొంత దారి కాదు అన్నాడు. మాటలు పెరిగాయి. అర్జున్ ముందుకు వెళ్ళి అన్న పండుగ రోజు గొడవ ఎందుకు అడిగాడు. అప్పటికే సిరి కూడా అక్కడికి వచ్చింది. ఇద్దరూ కాస్త శాంతించండి అంది. వ్యాపారి మా దుకాణానికి ఇబ్బంది అవుతుంది అన్నాడు. మాధవి చుట్టూ చూసి బండి కొంచెం పక్కకు పెడితే ఇద్దరికీ ఇబ్బంది ఉండదు కదా అంది. అవతల వ్యక్తి కూడా ఆలోచించి సరే అన్నాడు. గొడవ అక్కడితో ముగిసింది. దీప్తి నవ్వుతూ మన ఊరి అలవాటు ఎక్కడ కూడా వచ్చింది అంది. సిరి పండుగంటే గొడవ లేకుండా ఉండేదేమో అంది. అందరూ నవ్వుకున్నారు. సామాను తీసుకుని తిరిగి వస్తూ ఉండగా మార్గ మధ్యలో అర్జున్, దీప్తి కొంచెం వెనుక నడుస్తున్నారు. అర్జున్ మీరు ప్రశాంతంగా మాట్లాడతారు అన్నాడు. దీప్తి ఎందుకు ఇప్పుడే గొడవలో కూడా మీరు కోప్పడకుండా మాట్లాడారు అన్నాడు. దీప్తి నవ్వుతూ గొడవ పడితే సమస్య ఇంకా పెరుగుతుంది అంది. అయితే మీతో మాట్లాడడం సులభమే అన్నాడు అర్జున్. దీప్తి అతని వైపు చూసి చిన్నగా నవ్వింది. మీరు కూడా అంత చెడ్డగా మాట్లాడటం లేదు అంది. ఇద్దరూ నవ్వుకున్నారు. ముందుకు నడుస్తున్న మాధవి వాళ్ళ మాటలు విని వెనక్కి తిరిగి చూసింది. ఆమెకు ఏదో అర్థమైనట్టు చిన్న చిరునవ్వు వచ్చింది. ఇంటికి తిరిగి వచ్చేసరికి రాఘవ, మధు ఇద్దరు భోజన ఏర్పాట్లు మొదలుపెట్టారు. సిరి వాళ్ళు తెచ్చిన సామాను చూసి ఇంత తెచ్చారా అని అడిగింది.
మాధవి అవును అంది. రాఘవ అందరూ కలిసి పనిచేస్తే త్వరగా పూర్తవుతుంది అన్నాడు. సిరి అతని వైపు చూసి మీరు మధు కలిసి పనిచేస్తుంటే చాలా బాగుంది అంది. రాఘవ పోటీ మన మధ్య ఉండొచ్చు కానీ ఊరి పని విషయంలో మనం ఒక్కటే అన్నాడు. మధు కూడా తల ఊపాడు. అదే నిజం. ఆ మాటతో రాఘవ మధు మధ్య ఉన్న పోటీకి ఒక కొత్త అర్థం వచ్చింది. అది శత్రుత్వం కాదు. ఒకరిని మించి ఒకరు ఎదగాలనే పోటీ. కానీ దూరంగా నిలబడి దృశ్యాన్ని గమనిస్తున్న ఒక వ్యక్తి మాత్రం సంతోషంగా లేడు. అతను మధు దగ్గరకు వెళ్ళి మధు అని పిలిచాడు. మధు తిరిగి చూశాడు. ఏంటి? అతను నెమ్మదిగా నువ్వు రాఘవతో ఇంత దగ్గరగా ఉండడం నాకు నచ్చటం లేదు అన్నాడు. మధు ఆశ్చర్యంగా అతని వైపు చూశాడు. అతను ఎవరు? మధుకు ఎందుకు రాఘవతో గొడవ రావాలని కోరుకుంటున్నాడు? మధుకు చెప్పిన మాట మధు ముందు నిలబడిన వ్యక్తిని చూసి నువ్వా అని ఆశ్చర్యంగా అడిగాడు. అతను నవ్వుతూ ఏంటి మధు నన్ను చూసి ఇంత ఆశ్చర్యపోతున్నావు అన్నాడు. మధు అతని దగ్గరకు వెళ్ళి రవి నువ్వెప్పుడొచ్చావు అని అడిగాడు. రవి నిన్న రాత్రే వచ్చాను అన్నాడు. పండుగ జరుగుతుందని తెలిసి వచ్చాను. మధు నవ్వుతూ అయితే పండుగ అయిపోయే వరకు ఉండు అన్నాడు. రవి మాత్రం రాఘవ వైపు చూస్తూ నువ్వు రాఘవతో కలిసి పని చేస్తున్నావని విన్నాను. అవును. ఊరు పని కదా అన్నాడు మధు. రవి చిన్నగా నవ్వాడు. నువ్వు ఇంత త్వరగా అతనితో కలిసిపోతావని అనుకోలేదు. మధు వెంటనే కలిసిపోవడం కాదు. మనిద్దరి మధ్య పోటీ ఉంది. కానీ ఊరి పని విషయంలో ఎందుకు గొడవ పడాలి అన్నాడు. రవి ఏమీ మాట్లాడలేదు. అతని ముఖంలో మాత్రం అసంతృప్తి కనిపించింది. అంతలో మాధవి అక్కడికి వచ్చింది. అన్నయ్య ఈయన ఎవరు అని అడిగింది. మధు నా చిన్ననాటి స్నేహితుడు రవి అన్నాడు. మాధవి రవిని చూసి నమస్తే అంది. రవి కూడా నమస్తే అని చెప్పాడు. మాధవి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రవి మధుతో నువ్వు పారిపోయావు కదా మారిపోయావు మధు అన్నాడు. మధు నవ్వుతూ మనిషి ఎప్పుడూ ఒకేలా ఉండకూడదు కదా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రవి మాత్రం అక్కడే నిలబడి ఉన్నాడు. అతని చూపు రాఘవ మీద పడింది. రాఘవ వేణుతో కలిసి భోజన ఏర్పాట్లు చేస్తున్నాడు. రవి నెమ్మదిగా ఇంత పేరు సంపాదించుకున్నావా రాఘవ అని తనలో తానే అనుకున్నాడు. అదే సమయంలో సిరి తల్లి రాఘవ దగ్గరకు వచ్చింది. బాబు అని పిలిచింది. రాఘవ వెంటనే తిరిగి ఏమైందమ్మా అడిగాడు. పండుగ పనుల్లో నువ్వు ఉదయం నుండి తిరుగుతూనే ఉన్నావు. కాస్త తినడానికి కూడా కూర్చోవడం లేదు అంది. రాఘవ నవ్వుతూ అందరూ తిన్నాక నేను తింటాను అన్నాడు. అది విన్న సిరి వెంటనే తొందరగా తినే వరకు మీరు తినరా అందరూ తినే వరకు మీరు తినరా అని అడిగింది. రాఘవ అవును అన్నాడు. సిరి ఏమీ మాట్లాడకుండా వంట దగ్గరకు వెళ్ళింది. కొద్దిసేపటికి ఒక ప్లేట్లో భోజనం తీసుకొచ్చి రాఘవ చేతిలో పెట్టింది. ఇది తినండి అంది. రాఘవ ఆశ్చర్యంగా ఇప్పుడేనా అని అడిగాడు. అవును అంది సిరి. మీరు తినకుండా పని చేస్తే మళ్ళీ అందరికీ ఇబ్బందే. రాఘవ చిరునవ్వుతో సరే అని ప్లేట్ తీసుకున్నాడు. పక్కనే ఉన్న వేణు ఈ దృశ్యాన్ని చూసి అయ్యో అన్నాడు. రాఘవ ఏంటి? వేణు నవ్వుతూ నిన్ను ఊరు చూసుకుంటుంది అనుకున్నా. ఇంట్లో ఒకరు ఇంకా బాగా చూసుకుంటున్నారే అన్నాడు. సిరి వెంటనే వేణు అని పిలిచింది. వేణు నవ్వుతూ అక్కడి నుండి పారిపోయాడు. రాఘవ కూడా నవ్వుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత మధు రాఘవ ఇద్దరూ కలిసి భోజన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఊరి ప్రజలందరికీ భోజనం వడ్డించడం మొదలయ్యింది. మహిళలు ఒకవైపు, యువకులు మరొక వైపు, పిల్లలు మాత్రం ముందుగానే ప్లేట్లు పట్టుకొని క్యూలో నిలబడ్డారు. వేణు ప్లేట్లు పంచుతూ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేట్ అని చెప్తూ వెళ్తున్నాడు. ఒక పిల్లవాడు నాకు 2 కావాలి అన్నాడు. వేణు ఎందుకని అడిగాడు. నా తమ్ముడి కోసం అన్నాడు పిల్లవాడు. వేణు వెంటనే మరొక ప్లేట్ ఇచ్చాడు. అన్నా రాఘవ అది చూసి నవ్వాడు. నువ్వు నిజంగా పని చేస్తున్నావే అన్నాడు. వేణు గర్వంగా నేను ఏ పని చేసినా అద్భుతంగానే చేస్తాను అన్నాడు. అవతల నుండి అతని చేతిలో ఉన్న ప్లేట్లు ఒకటి జారి కింద పడింది. అందరూ నవ్వేశారు. వేణు ఇది కూడా నా ప్లాన్లో భాగమే అని చెప్పడంతో మరింత నవ్వులు పూశాయి. అదే సమయంలో మధు రవి దగ్గరకు వెళ్ళాడు. రా నువ్వు కూడా భోజనం చెయ్యి అన్నాడు. రవి నువ్వు ముందు వెళ్ళి రాఘవతో కూర్చో అన్నాడు. మధు అతనితో కూర్చోవడానికి నాకు అభ్యంతరం లేదు అన్నాడు మౌనంగా. రవి అతని వైపు చూశాడు. మధు మాత్రం రాఘవ దగ్గరకు వెళ్ళిపోయాడు. రవి ఒంటరిగా నిలబడి మధు రాఘవతో నవ్వుతూ మాట్లాడుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు. అతని మనసులో అసంతృప్తి మరింత స్పష్టంగా కనిపించింది. అతను ఎవరితో గొడవ పెట్టుకోలేదు. ఎవరిని ఏమీ అనలేదు. కానీ మధు రాఘవ మధ్య పెరుగుతున్న స్నేహం అతనికి మాత్రం నచ్చడం లేదు. మరొక వైపు దీప్తి అర్జున్ కలిసి పిల్లలకు భోజనం వడ్డిస్తున్నారు. ఒక చిన్న పిల్లవాడు అర్జున్ని చూసి అన్నా మీరు మా ఊర్లోనే ఉంటారా అడిగాడు. అర్జున్ నవ్వుతూ చూద్దాం అన్నాడు. దీప్తి వెంటనే అతడు పండుగ అయిపోయాక వెళ్ళిపోతాడు అంది. అర్జున్ ఆమె వైపు చూసి అలా ఎవరు చెప్పారు అని అడిగాడు. మీరు చెప్పలేదు అంది. అర్జున్ నవ్వుతూ ఇంకా నిర్ణయించుకోలేదు అన్నాడు. దీప్తి ఏమీ మాట్లాడలేదు. ఆమె ముఖంలో చిన్న చిరునవ్వు కనిపించింది. ఆమెకు తెలియకుండానే అర్జున్ కొన్ని రోజుల్లో ఊరిలో ఉంటే బాగుంటుందని అనిపించింది. అదే సమయంలో సిరి తన తల్లిదండ్రులు భోజనం చేస్తున్నారా అని చూసుకుంటుంది. రాఘవ ఆమె దగ్గరకు వచ్చి నువ్వు కూడా కూర్చొని తిను అన్నాడు. సిరు అందరూ తిన్నాక అంది. రాఘవ నవ్వుతూ నువ్వు కూడా నా మాటే మాట్లాడుతున్నావు అన్నాడు. మరే మీరు అందరికీ ఆదర్శం కదా అని నవ్వింది. రాఘవ కూడా ఆమె వైపు చూస్తూ అలా అయితే నన్ను జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు. సిరి చిన్నగా నవ్వింది. పండుగ సందడి మధ్య రాఘవ సిరి అనుబంధం మరింత సహజంగా మారుతుంది.
మధు, రాఘవ మధ్య పోటీ ఇప్పుడు మంచి స్నేహంగా మారుతుంది. దీప్తి, అర్జున్ పరిచయంలో మరొక ముందు అడుగు పడబోతుంది. కానీ రవి మాత్రం వీళ్ళందరినీ గమనిస్తూ ఉన్నాడు. అతని మనసులో ఏముందో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. పండుగ మైదానంలో జనాలు కాస్త తగ్గిపోయారు. పిల్లలు అలసిపోయి ఒక చోట కూర్చున్నారు. మహిళలు తమ సామాన్లు సర్దుకుంటున్నారు. యువకులు మైదానాన్ని శుభ్రం చేస్తున్నారు. రాఘవ కూడా వాళ్ళతో కలిసి చెత్తను తొలగిస్తున్నాడు. మధు కూడా అతని పక్కనే ఉన్నాడు. వేణు మాత్రం దూరంగా నిలబడి నేను పండుగంతా చాలా పని చేశాను అని గొప్పగా చెప్పుకుంటున్నాడు. మధు అతని వైపు చూసి ఏం పని చేశావు అని అడిగాడు. వేణు కాసేపు ఆలోచించి అందరినీ నవ్వించాను అన్నాడు. రాఘవ నవ్వుతూ అది మాత్రం నిజమే అన్నాడు. అందరూ ఆ మాటకి నవ్వుకున్నారు. అంతలో మధు రేపటి నుండి మళ్ళీ మన సాధారణ పనులే అన్నాడు. రాఘవ అవును, పండుగ ముగిసినా ఊరి పనులు ఆగవు అన్నాడు. మధు కాసేపు ఆలోచించి రేపు చెరువు దగ్గరకు వెళ్దాం అన్నాడు. చెరువు గట్టు కొంచెం దెబ్బతిన్నట్లు కనిపించింది. రాఘవ వెంటనే సరే ఉదయమే వెళ్దాం అన్నాడు. ఆ మాటలు విన్న రవి కొంచెం దూరంలో నిలబడి ఉన్నాడు. అతను మౌనంగా వాళ్ళను గమనిస్తున్నాడు. అంతలో రవి దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు. రవి అని పిలిచాడు. రవి వెనక్కి తిరిగి చూసి ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావా అని అడిగాడు. రవి ఉన్నాను అన్నాడు. కొన్ని రోజులు ఉండాలి. ఆ వ్యక్తి నీ పని సంగతి అని అడిగాడు. రవి వెంటనే అతని వైపు కోపంగా చూసి ఇక్కడ ఆ విషయం మాట్లాడుకో అన్నాడు. అతను వెంటనే మౌనంగా వెళ్ళిపోయాడు. రవి మాత్రం మైదానం వైపు చూస్తూ నిలబడ్డాడు. అతని ముఖంలో ఏదో ఆలోచన కనిపించింది. మరొక వైపు సిరి, దీప్తి, మాధవి ముగ్గురు పండుగ సామాన్లు సర్దుతున్నారు. మాధవి ఈ పండుగ చాలా బాగా జరిగింది అంది. సిరి అవును. దీప్తి నవ్వుతూ నాకు చాలా నచ్చింది. మాధవి వెంటనే నీకు పండుగ అంటే ఇంకేదైనా నచ్చిందేమో అని అర్జున్ వైపు చూస్తూ చెప్పింది. దీప్తి ఒక్కసారిగా సిగ్గుపడింది. మాధవి అని అనింది. మాధవి నవ్వుతూ నేనేమీ అనలేదు అంది. సిరి కూడా నవ్వింది. అంతలో అర్జున్ అక్కడికి వచ్చాడు. ఏమైంది అని అడిగాడు. మాధవి వెంటనే ఏం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అర్జున్ అయోమయంగా దీప్తి వైపు చూశాడు. దీప్తి ఆమె మాటలు పట్టించుకోకండి అంది. అర్జున్ నవ్వాడు. పట్టించుకోకుండా ఉండడం కష్టం అన్నాడు. దీప్తి కూడా నవ్వింది. ఇంతలో సిరి తల్లిదండ్రులు బయలుదేరడానికి సిద్ధమయ్యారు. అమ్మ మేము రేపు ఉదయమే బయలుదేరతాం అంది. సిరి ఒక్కసారిగా మౌనం అయింది. ఇంత త్వరగా వెళ్తారా అని అడిగింది. ఇంట్లో పనులు ఉన్నాయి కదా అని తల్లి చెప్పింది. రాఘవ అక్కడికి వచ్చి మీరింకా ఒక రోజు ఉండొచ్చు కదా అన్నాడు. సిరి తండ్రి నవ్వుతూ నీకు ఇబ్బంది కాకపోతే ఉంటాం బాబు అన్నాడు. రాఘవ వెంటనే ఇబ్బంది ఎందుకు, అది మీ ఇల్లే అన్నాడు. సిరి తండ్రి రాఘవ వైపు చూస్తూ సంతోషంగా నవ్వాడు. సిరి తల్లి మాత్రం తన కూతుర్ని చూసి నీకు మంచి మనసున్న భర్త దొరికాడు అని మెల్లగా చెప్పింది. సిరి ఏమీ మాట్లాడలేదు. కానీ ఆమె ముఖంలో సంతోషం కనిపించింది. ఆ రాత్రి ఇంట్లో అందరూ భోజనం ముగించుకుని బయట కూర్చున్నారు. వేణు ఎప్పటిలాగే కథలు చెప్తున్నాడు. మాధవి, దీప్తి నవ్వుకుంటున్నారు. మధు కూడా వాళ్ళతో కూర్చున్నాడు. రాఘవ మాత్రం కాస్త దూరంగా కూర్చుని ఉన్నాడు. సిరి అతని దగ్గరికి వచ్చి ఏమిటి అలా ఒంటరిగా కూర్చున్నారు అని అడిగింది. రాఘవ ఏమీ లేదు అన్నాడు. పండుగ బాగా జరిగింది. సిరి అవును అంది. కాసేపు ఇద్దరు మౌనంగా కూర్చున్నారు. తర్వాత సిరి మెల్లగా మీకు ఈ పండుగలో ఏది ఎక్కువగా నచ్చింది అని అడిగింది. రాఘవ కాసేపు ఆలోచించి అందరూ కలిసి ఉండడం అన్నాడు. నీకు? సిరి నవ్వుతూ నాకు కూడా అంది. రాఘవ ఆమె వైపు చూసి నువ్వు సంతోషంగా ఉంటే చాలు అన్నాడు. సిరి ఒక్కసారిగా అతని వైపు చూసింది. ఆ మాట ఆమె మనసులో ఏదో తాకింది. ఆమె మెల్లగా నేను సంతోషంగానే ఉన్నాను అంది. రాఘవ చిన్నగా నవ్వాడు. అదే సమయంలో ఇంటి బయట రవి నిలబడ్డాడు. అతని చేతిలో ఫోన్ ఉంది. ఎవరికో కాల్ చేశాడు. ఇక్కడ పరిస్థితి నేను అనుకున్నట్టుగా లేదు అన్నాడు. అవతల వ్యక్తి ఏదో అడిగాడు. మధు రాఘవకు దగ్గరవుతున్నాడు. ఇద్దరు కలిసి ఊరి పనులు చేస్తున్నారు అన్నాడు. రాఘవ కాసేపు మౌనంగా విని అయితే వాళ్ళ మధ్య దూరం ఎలా వస్తుంది అని అవతల వ్యక్తి అడిగాడు. రవి చిన్నగా నవ్వాడు. దూరం వాళ్ళే తెచ్చుకునేలా చేస్తాం అన్నాడు. అంతే అని చెప్పి కాల్ కట్ చేశాడు. అతను వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపించింది. రవి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఎవరు అని అడిగాడు. ఎవరూ కనిపించలేదు. రవి చుట్టి చూసి భ్రమే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతని మాటలు ఎవరు విన్నారో లేక నిజంగా అక్కడ ఎవరూ లేరా అది మాత్రం తెలియదు. పండుగ ముగిసింది. రాఘవ సిరి జీవితంలో కొత్త అనుబంధాలు మొదలయ్యాయి. మధు రాఘవ స్నేహానికి కొత్త పరీక్ష ఎదురుకాబోతుంది. దీప్తి జీవితంలోకి అర్జున్ పరిచయం నెమ్మదిగా ప్రేమగా మారబోతుంది. మరి రవి ఎవరి కోసం ఈ ఆట మొదలు పెట్టాడో తెలియాలంటే ఎపిసోడ్ 14లో కలుద్దాం. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.